దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనమందరము కూడా మరొకసారి ఈ వీడియో ద్వారా కలుసుకోవటానికి ప్రభువు చూపినటువంటి కృపను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును బట్టి మనమందరం కూడా మరోసారి దేవుని మాటలు వినటానికి ప్రభువారు చూపినటువంటి ఈ ఉన్నతమైనటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దినం మనం దైవ గ్రంథములో నుండి వాక్య భాగములోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకొని మనము వాక్యములో నుండి కొన్ని సంగతులు మనము తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధానములో ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు మీరిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో ఉన్నటువంటి మేము నీ వాక్యము దగ్గరకు వెళుతూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించి మీ మాటలను తండ్రి ఎక్కడ కూడా నా ఆలోచనతో కాకుండా నీ సహాయము ద్వారా చెప్పగలిగినటువంటి కృప దయచేయండి. వినుచున్న వారందరూ కూడా మీ వాక్యాన్ని విని వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో బలవంతులుగా సాగిపోవుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో మనము గత కొన్ని దినాలుగా మత్తయి సువార్తలోని వాక్య భాగాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలలో ఇప్పటి వరకు మనము 4 అధ్యాయాలు ముగించుకొని 5వ అధ్యాయాన్ని ప్రారంభించి 5వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రభువారు పలికిన ధన్యతలను గూర్చినటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా ప్రభువారు మాట్లాడినటువంటి ఈ మాటలలో ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్నట్లుగా, ఆ మాటల ద్వారా మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో బలంగా కొనసాగునట్లుగా మరి ఈ మాటలు మన జీవితానికి ఎంతో అవసరం అన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. అవసరం అనుకున్నట్లే ఉంది, కానీ అవసరం మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి దేవుడు మన కొరకు రాయించినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఏదో ఆయన మన కొరకు వ్రాయించినటువంటి ఈ మాటలన్నీ ఏదో వ్రాయమని ఆయన చెప్పి మౌనంగా ఊరుకోలేదు. ఈ మాటలు వ్రాయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఈ మాటలలో దేవుని మనస్సు ఉంది. ఈ మాటలలో మన జీవితంలో ఏ రీతిగా ప్రభు దగ్గరకు చేరుకోగలుగుతామో తగినటువంటి అర్హతను కలిగించేటువంటి సామర్థ్యత ఉంది అని మనము గుర్తించాలి. బైబిల్ గ్రంథం
మనకు నేర్పించేటువంటి ప్రతి పాఠం మనల్ని బలవంతులుగా చేసేది, బలపరిచేది, పరలోకానికి దగ్గరగా చేసేదని ప్రియులారా మొదట మనము గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కొన్నిసార్లు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ గొప్ప సంగతులు ప్రియులారా చాలా జ్ఞానయుక్తంగా, కొన్నిసార్లు లోతైనటువంటి విధానంలో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రియులారా అవి ఉండటం మనకెంతైనా దీవెనకరం. అంటే అర్థము కానిటువంటి విధానములు ఉండవు, కానీ మన ఆలోచనకు, మన యొక్క తలంపులకు మాత్రం అర్థం కావు. పరిశుద్ధాత్మ సహాయముతో తప్ప ఈ లోతైనటువంటి విషయాలు తెలుసుకొనుట నిజంగా అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఈనాడు బైబిల్ గ్రంథాన్ని చాలామంది ఏదో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అది ఎంతో దీవెన అని అనుకుంటాం. అలాగని మనం మరి బైబిల్ గ్రంథాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతే దానిలో ఉన్నటువంటి పరమార్థం అనేటువంటిది మనం తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. అందుచేత వాక్యాన్ని సందర్భానుసారంగా ఆ కాలమును బట్టి, ఆ వ్రాయబడినటువంటి విధానమును బట్టి, దానికి సంబంధించినటువంటి విషయాలు మరి ప్రవచనాలలో కానీ లేక పాత నిబంధనలో కానీ ఎక్కడైనా ప్రస్తావించబడి ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలు మనం వెదికి వాటన్నిటిని కూడా ఒక చోట సమకూరిస్తే లోతైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఆత్మీయతలో మనము బలంగా బ్రతకటానికి, అపవాది ఎన్ని అగ్ని బాణములు వేసినప్పటికీ కూడా మనము పడిపోకుండా నిలబడటానికి అవకాశం ఉంటుంది అని ప్రియులారా మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. అంత గొప్పది ఈ దైవ గ్రంథం. ఈ దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, వీటిని కొండ మీద ప్రభువు చేసినటువంటి ఒక దీర్ఘ ప్రసంగంగా మనము గమనించవచ్చు. కొండ మీద ప్రజలందరినీ కూడా ప్రభు కూర్చోబెట్టి ఆయన కొండ ఎక్కి కూర్చుండి ఆయన గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు. అందులోనే ఈ ధన్యతలు అనేటువంటి మాటలు కూడా వ్రాయబడి ఉన్నాయి. వాటిని గురించే మనం చెప్పుకుంటున్నాం. గత వారములో మనము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనేటువంటి విషయాలు మనము చెప్పుకున్నాం. అసలు ఆత్మ విషయమై దీనులంటే ఏంటి, దీనులు అనేటువంటి వారు ఆ పొందే లాభాలేంటి, ఆ దీనులైనటువంటి వారిగా మనము జీవిస్తే ఆ వచ్చేటువంటి ప్రతిఫలం ఎలాగుంటుంది, ఇది మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఏ విధంగా మనము నేర్చుకోవాలి అని దైవ గ్రంథములో నుండి మనము చాలా విషయాలు నేర్చుకున్నాం ప్రియులారా. ఈరోజు మరొక ధన్యతను గురించి మనం మాట్లాడుకుందాం. వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వచనం చాలా చిన్నదే గాని చాలా గొప్ప సంగతులు ఇందులో దాచబడి ఉన్నాయి. ఎందుకంటే ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు, కొండ మీద కూర్చొని ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చాలా గొప్పవి అనేటువంటి విషయాన్ని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఇందులో ప్రభువారు పలుకుతున్నటువంటి రెండవ ధన్యత ఏంటి అనంటే,
దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వ్రాయబడింది. ఏమండి, దుఃఖపడేవారు ధన్యులు ఎలా అవుతారు చెప్పండి? ఆలోచించండి. ఇది లోకానుసారంగా, లోక పద్ధతిలో ఆలోచిస్తే అందరూ ఒప్పుకోరండి దీన్ని. అదేంటి? ఎప్పుడైనా మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు, జీవితాన్ని చాలా సుఖవంతంగా గడపాలని కోరుకుంటాడు. దుఃఖముతో గడపాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా దాని గురించి అసలు ఆలోచన చేస్తారా? ఒకసారి మనము గమనిస్తే మనకి అర్థమవుతుంది. ఇదేంటి? దుఃఖపడేవారు ధన్యులు ఎలా అవుతారు? దుఃఖపడేటువంటి వారు ధన్యులు అని బైబిల్ చెబుతుంది, ప్రభువు చెబుతున్నాడు. దుఃఖపడటం ధన్యత ఎలా అవుతుంది? ఈ సంగతులు మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, నిజంగా మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలిగించే మరో మాట అండి ఇది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభు పలుకుతున్నటువంటి మాటలో దుఃఖం, అసలు ఆ పదమే నచ్చని పదం. దుఃఖపడటం అనేటువంటిది, ఏడ్పు అనేటువంటిది, కన్నీరు కార్చటం అనేటువంటిది నచ్చని పదం. కొంతమంది అయితే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. దాని వలన మనకు నష్టం జరుగుతుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే దరిద్రత అని మనము ఏడ్చేటువంటి వారిని చూసి మాట్లాడటం వింటూ ఉంటాం. ఇంటికి దరిద్రతట ఏడిస్తే, దుఃఖపడితే. మరి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? ప్రభువు ఏం చెబుతున్నాడు? కొండ మీద కూర్చొని ప్రజల కంటే దుఃఖపడువారు ధన్యులు అని చెబుతూ వారు ఓదార్చబడుదురు అనేటువంటి విషయాలు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, దుఃఖపడేవారు ధన్యులు ఎలా అవుతారు? ఏ విధంగా దుఃఖపడితే వారు ధన్యులు? ఎందుకంటే దుఃఖము అనేటువంటి పదం నిజంగా ప్రియులారా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు మనము మాట్లాడుకునేటువంటి మాట. వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఈ మాట వింటున్న వారు దుఃఖపడటం దేవుని యొక్క ఉద్దేశమైతే, దుఃఖపడటమే జీవితమైతే, అసలు ఈ ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఏంటి ప్రయోజనం అని ప్రియులారా చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. దుఃఖపడటం అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుందండి. చాలా రకాలైనటువంటి దుఃఖం. లోక సంబంధంగా ప్రియులారా దుఃఖపడేటువంటి విధానం ఒక రకమైనటువంటి విధానం, ఆత్మ సంబంధంగా దుఃఖపడేటువంటి విధానం మరొక విధానం. ప్రియులారా, లోకములో మానవుని యొక్క జీవితాన్ని గనుక మనం ఆలోచన చేస్తే ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు లోకంలో మనకు కనబడుతున్నాయి. వాటిలో కొన్ని విషయాలు మొదట నేను మీకు తెలియచేసి, ఏది మనిషికి ధన్యత కలిగిస్తుందో, అంటే ఏ దుఃఖం మనిషికి ధన్యత కలిగిస్తుందనే విషయాలు నేను తర్వాత మీకు తెలియచేస్తాను. ముందు లోక సంబంధమైనటువంటి దుఃఖం, మనిషికి లోక సంబంధమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మనిషి దుఃఖపడతాడు అనంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన సంభవించినప్పుడు, కుటుంబంలో జరగరానటువంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మనిషి దుఃఖపడతాడు. ప్రియులారా, కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన దేవుని వాక్యములో నుండి 10వ వచనం మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి ప్రియులారా. 31వ కీర్తన దైవ గ్రంథములో నుండి 10వ వచనాన్ని మనము చదువుకుందాం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను,
నిట్టూర్పులు విటుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చాలండి. ఇంకా మనం పైన మాటలు చదువుకుంటే 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుంటే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఇక్కడ బాధలో ఉన్నాడన్నమాట. దావీదు చాలా బాధలో ఉన్నాడు. ఎంత బాధలో ఉన్నాడు అని అంటే 9వ వచనంలో గనుక మనం చూడగలిగితే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను అని అంటున్నాడు. నేను క్షీణించిపోతున్నాను విచారమును బట్టి, నా దేహం క్షీణించిపోతుంది నాకున్న బాధను బట్టి. ప్రియులారా, దేవుని వాక్యములో గనుక ఇక్కడ మనం చూడగలిగితే, దావీదు ఒక భయంకరమైనటువంటి శత్రువుల మధ్యలో ఉన్నాడు. ఎటు చూచినా శత్రు భయము అతన్ని ఆవరించి ఉంది. శత్రువులు తనను నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నారు. నిజంగా దావీదు జీవితాన్ని గనుక మనము ఆలోచన చేస్తే అండి, చాలా బాధలు అనుభవించాడు. చాలా కష్టాల గుండా అతడు వెళ్ళాడు. అతడు ఎన్నోసార్లు దుఃఖపడినటువంటి సంఘటనలు మనకు కనబడతాయి. ఆ బాధలలో చాలా ఏడ్చినటువంటి సందర్భాలు దావీదు జీవితములో ఎన్నో మనము చూడగలుగుతాం ప్రియులారా. అందులో ఒక సందర్భం అతడు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న భాగంలో, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నానంటున్నాడు. నా జీవితం, నా బ్రతుకు దుఃఖముతోనే కొనసాగుతుంది, దుఃఖముతోనే నేను ముందుకు వెళుతున్నాను, అలాగే వెళ్ళబుచ్చుతున్నాను అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే అతనికి వచ్చిన బాధలు అటువంటివి. ఎందుకంటే ఆ అధ్యాయం అంతా కూడా, ఆ కీర్తన మొత్తం కూడా మనం చూడగలిగితే ప్రియులారా, ప్రభువు దగ్గర అతడు పెడుతున్నటువంటి మొర, వేదనతో, బాధతో ప్రభువు చెప్పుకుంటున్నాడు. తన పరిస్థితిని బట్టి దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. బాధ తనకు కలిగిన బాధలను బట్టి అతడు దుఃఖపడుతున్నాడు. నా బ్రతుకు ప్రభువా బాధతోనే నేను వెళ్ళబుచ్చుతున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే మనిషి దుఃఖము అనేటువంటిది మనిషికి ఎప్పుడు వస్తుందంటే బాధ కలిగినప్పుడు. ఆ బాధ మనిషిని దుఃఖములోనికి తీసుకుని వెళుతుంది. చాలాసార్లు ఈ అనుభవాలు మనకు కూడా తెలుసు. కొన్నిసార్లు మనం అనేక రకాలైనటువంటి బాధలు మనకు సంభవించినప్పుడు మనము కూడా దుఃఖపడినటువంటి సప్రియుల పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కదండి. మనకు తెలుసు మనిషి యొక్క బాధ, ఆ వేదన మనము నిజంగా ఎంతగానో ప్రియులారా అది మనల్ని వేదన పెడుతుంది, దుఃఖములోనికి తీసుకొని వెళుతుంది అనేటువంటి విషయం మనము అనుభవించి ఉంటాం. అంటే మనిషికి దుఃఖం అనేటువంటిది బాధను బట్టి కలిగేటువంటి, బాధలను బట్టి కలిగేటువంటి దుఃఖం, లేక కన్నీరు, లేక వేదన, అది ఒక రకంగా ఉంటుంది. మరొక రకాన్ని మనము చూస్తే ప్రియులారా, మనిషి పాపం చేస్తూ ఉంటాడు, పాపాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు, పాపపు క్రియలలో బ్రతుకుతూ ఉంటాడు. ఆ పాపానికి ప్రతిఫలం, ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలం మనము అనుభవిస్తున్నప్పుడు అప్పుడు కూడా మనకు బాధ కలుగుతుంది. అంటే పాపము కూడా మనిషిని దుఃఖములోనికి తీసుకెళ్తుంది. ఒకసారి 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 38వ కీర్తన 6వ వచనాన్ని గనక మనము చదువుకుంటే, అక్కడ నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను. చాలండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఇక్కడ కూడా దావీదే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తన జీవితంలో జరిగినటువంటి పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, అతడు తన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని
నాకు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అని ఆలోచన చేస్తున్నాడు. ఆ పైన మనం చూడగలిగితే ప్రియులారా, వాక్యములో 3వ వచనం చూడండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, నాకు ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ వేదన నాకు కలిగింది అనంటే నా పాపమును బట్టి అని అంటున్నాడు. చూడండి, పాపమును బట్టి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అని అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో పాపాన్ని బట్టి కూడా దుఃఖము కలుగుతుంది. ఏమండి, బాధలను బట్టి వచ్చేటువంటి దుఃఖము ఒకటైతే, పాపమును బట్టి వచ్చేటువంటి దుఃఖం మరొకటి. ఎందుకంటే మనిషి జీవితంలో ప్రియులారా, పాపము చేసేటప్పుడు మనిషి చాలా ఆనందపడతాడు, చాలా సంతోషపడతాడు, చాలా ఏం కాదులే అన్నట్లుగా హాయిగా తన జీవితాన్ని పాపములు గడిపేస్తూ ఉంటాడు. అప్పుడేం తెలియదు. అప్పుడు పాపపు క్రియలతో, పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కంటికి ప్రియులారా కానరానిటువంటి విధానములు ఉంటుంది. ఏమవుతుందిలే చేస్తే, ఏం జరుగుతుందిలే ఈ తప్పు వలన అని మనము అనుకొని ఆ రీతిగా ప్రియులారా పాపములో కొనసాగుతాం. కానీ ఆ పాపానికి ప్రతిఫలం వస్తుందే, అప్పుడు బాధ, అప్పుడు దుఃఖం, అప్పుడు వేదన కలుగుతుంది. ప్రియులారా గమనించండి, చాలాసార్లు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను పాపం చేసినా నాకు శిక్ష రావటం లేదు, నేను తప్పు చేసినా నాకు ఎటువంటి బాధ రావటం లేదు, నేను బాగానే ఉన్నాను, తప్పు చేసినా పాపము చేసినా సంతోషంగానే ఉన్నాను అనుకుంటాం. ఏవండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత కృప కలిగిన వాడంటే, పాపము చేయగానే వెంటనే శిక్ష పంపించడండి. ఆయన పాపము చేసిన వెంటనే ఆయన ప్రియులారా, ఆయన ఇదిగో శాపం మన మీదకి రాదండి. ప్రియులారా గమనించండి ఈ విషయాలు. మనమేమనుకుంటున్నాం, పాపం చేసినా ఏం జరగలేదు అనుకుంటున్నాం. కానీ ఎందుకు జరగటం లేదో తెలుసా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ, ఆయన కృప చూస్తాడు. అయినా పాపానికి మాత్రం తగిన ప్రతిఫలము అనుభవించాలి. అది ఒక ప్రియులార విధానములో జరుగుతుంది. మనం చేసిన పాపానికి వెంటనే శిక్ష రాదండి. ఆయన కొంత టైం ఇస్తాడు, అది మనం గుర్తించాలి. అందుకే మనం చేసిన వాటన్నిటిని వరుసగా ఉంచి గద్దించబోతున్నాడు. వరుసగా ఉంచుతాడు, టైం వచ్చినప్పుడు గద్దిస్తాడు, టైం వచ్చినప్పుడు దాని ప్రతిఫలం మనం అనుభవించాలి. అప్పుడు దుఃఖం కలుగుతుంది. అప్పుడు మన జీవితంలో అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను, ఎందుకు ఈ పొరపాటు చేశాను, నేను చేసిన పనిని బట్టే కదా, నేను జరిగించినటువంటి ఆ నీచ కార్యాలను బట్టే కదా, నేను జరిగించిన ఆ పాపపు క్రియలను బట్టే కదా, ఇదిగో ఈ స్థితికి నేను దిగజారిపోయాను, ఈ బాధ అనుభవిస్తున్నాను, ఈ అనారోగ్యం నన్ను వెంటాడుతుంది, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నా జీవితాన్ని కృంగదీస్తుంది అని అప్పుడు బాధపడతాం ప్రియులారా. కాబట్టి పాపమును బట్టి వచ్చేటువంటి దుఃఖము కూడా ఉంటుంది ప్రియులారా. ఇక ఆ తదుపరి మనం ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే, కొంతమంది దేవుని గూర్చి కానీ దేవుని సంగతులను గూర్చి ఆలోచించరు. వారి యొక్క విధానం అంతా ఏంటంటే, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, కోట్లకు పడగలెత్తాలి, ఇదిగో ఉన్నతమైన స్థాయిలో నా జీవితం ఉండాలి అని ఆలోచన చేస్తూ కన్ను మిన్ను కానరానటువంటి రీతిలో దేవుని మాటలను ప్రియులారా
వారు లెక్క చేయక, విన్నా కూడా వాటి యందు నడుచుకోవటానికి ఇష్టపడక వారి యొక్క మైండ్ సెట్ అంతా కూడా వేరే దాని మీద ఉంటుందండి. ఏంటి అని అంటే చదువు, బాగా చదివి ఉన్నతమైనటువంటి రీతిలో నేను ఎదగాలి అని అనుకుంటారు. బాగా చదువుతారు, ఉన్నతమైన చదువులు చదువుతారు, డబ్బు ఖర్చు పెట్టి చదువుతారు. చివరికి ఉద్యోగాలు రాక, జీవితములో ప్రియులార నెమ్మది లేక, కుటుంబములో వేదన, దుఃఖము అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయండి. ఎందుకంటే బాగా చదువుకున్నంత మాత్రాన నువ్వు గొప్పవాడు కాదు, కానీ ప్రియులారా దాని వలన దుఃఖము కలుగుతుంది. కొంతమంది జ్ఞానం సంపాదించాలని చదువుతారు, చదివి చివరికి ఆయాసం, దుఃఖాన్ని తెచ్చుకుంటారండి. చూడండి, సొలొమోను గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 18వ వచనాన్ని గనుక మనము చదువుకుంటే అక్కడ సొలొమోను గారు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దామండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదండి. జ్ఞానవంతుడు, పేరు మోసినటువంటి రాజు. ప్రియులారా, ఆనాటి దినాలలో సొలొమోను యొక్క పరిపాలనలో ఎంతో మంది రాజులు సొలొమోనుకు కప్పము కట్టారు. ఎందుకంటే సొలొమోను జ్ఞానం, సొలొమోను యొక్క తెలివితేటలు, సొలొమోను యొక్క ప్రియులారా ఆ యొక్క విద్యా విధానం చాలా గొప్పగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యములో అనంటే, నేను ఈ లోకములో నా జీవితాన్ని గురించి నేను ఆలోచన చేస్తూ ఉండగా నేను పడినటువంటి ప్రయాసంతా కూడా వ్యర్థము అని నాకు తెలిసింది. అది గాలికి ప్రయాసపడినట్లుగా నాకు అనిపించింది. ఇదిగో నేను ఏం చెబుతున్నాను అంటే, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఏదో జ్ఞానం సంపాదించాలి, జ్ఞానాన్ని అభ్యాసం చేసుకోవాలి అని ప్రియులారా అభ్యాసం చేసుకోవటానికే టైం అంతా వేస్ట్ చేస్తూ, సమయాన్నంతా వృధా చేస్తూ, జీవితాన్నంతా కూడా వృధా చేస్తూ అధిక విద్య ఇంకా చదవాలి అనే ఉద్దేశంతో జీవిస్తూ ఉంటారు. చివరికి మిగిలేదేంటంటే దుఃఖము, శోకం. ప్రియులారా, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబములో ప్రియులారా ఆ తల్లిదండ్రులు, వారికి ఉన్నటువంటి 2 పిల్లలు, వీరు ఎంతగానో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆ ఇంటిలో ఆ తల్లి ఒక్కతే రక్షించబడింది. 2 ప్రియులార బిడ్డలు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు, అతనికి ఉద్యోగం వచ్చినా కూడా ఇంకా చదవాలి, ఇంకా పై మెట్టుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. వాస్తవానికి అతడు ఒక మంచి ప్రియులారా ఆఫీసర్ లెవెల్లో మంచి జాబ్ సంపాదించాడు. ప్రియులారా చాలా డబ్బు సంపాదించి ఆ ఉన్నతమైనటువంటి రీతిలో అతడు ఆనందించాలి అని అనుకొని, ఇది నాకు చాలదు, ఇంకా నేను సంపాదించాలని ఉద్యోగం చేస్తూనే చదువుతూ ఉండేవాడు. ప్రియులారా, వాళ్ళకి ఆస్తులున్నాయి, డబ్బుంది వాళ్ళకి, ఇంకా చదువుతున్నాడు. జాబ్ వచ్చింది ప్రియులారా, అతనికి వివాహం అయింది, పిల్లలు కలిగారు. ఇంకా చదువుతూనే ఉన్నాడు ఆయన. ఏమండి, ఆయనకు 40-50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా చదువుతూ ఉండగా ప్రియులార పరిస్థితులు, ఒక ప్రక్కేమో జాబ్, మరో ప్రక్కేమో ప్రియులార ఈ చదువుకోవాలని చదవటం. వీటన్నిటిని బట్టి ఏం జరిగిందంటే ఆయన మెంటల్గా పాడైపోయాడు. మెంటల్ వచ్చేసిందండి ఆయనకి, మెంటల్ వచ్చేసింది.
ఎప్పుడైతే మెంటల్ వచ్చేసిందో ఎన్నో హాస్పిటల్కి తిప్పారు, డబ్బు ఖర్చు పెట్టారు, కానీ అది తగ్గలేదు ఆయనకి. చివరికి భార్య, ప్రియులారా, బిడ్డలు దూరం అయిపోయారు, కుటుంబీకులు దూరం అయిపోయారు, ఉద్యోగం ప్రియులారా పోయింది. చివరికి తన జీవితంలో ఒంటరి వాడైపోయాడు. బాగా ప్రియులారా మెంటల్గా అతడు ఇక పిచ్చివాడిగా తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక ఆ రీతిగానే అతడు కూడా ప్రాణాలు విడిచిపెట్టేశాడు, చనిపోయాడండి. ప్రియులారా, నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ దృశ్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెబుతున్నానంటే, తనకున్నటువంటి చదువును బట్టి ఒక ఉద్యోగం వచ్చింది, తన కుటుంబాన్ని ప్రియులారా కొనసాగించుకోవటానికి అది చాలు. వారి వెనుక ఇంకా కొంత ఆస్తులు ఉన్నాయి, అవి సరిపోతాయి ప్రియులారా. కానీ అతడు ఇంకా నేను విద్య సంపాదించాలి, ఇంకా జ్ఞానం సంపాదించాలని ఇంకా విద్యలో ఇంకా ముందుకు వెళుతూ చివరికి అతడు కుటుంబం ప్రియులార పతనమైపోయింది. మెంటల్ రావటాన్ని బట్టి కుటుంబం అంతా కూడా దుఃఖంలో మునిగిపోయింది. తను దుఃఖంలో మునిగిపోయాడు, కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. చివరికి నెమ్మది లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. దుఃఖముతోనే తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది ప్రియులారా. అందుకే మన జీవితంలో ప్రియులారా, మనుషులు ఈ లోకములో బ్రతికేటువంటి ఈ కొద్ది కాలం బ్రతుకు కొరకు మనుషుడు ఏదేదో చెయ్యాలి అని అనుకుంటూ ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ ఇంకా చదవాలి అనుకుంటాడు. చదువుతాడు, చివరికి ఏమీ రాదు, మెంట్లవాడైపోతాడు, పిచ్చివాడైపోతాడు. మనం చూస్తున్నామండి, చాలాసార్లు మనము కొన్ని మాటలు వింటూ ఉంటాం, ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఇదిగో ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, చివరికి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి, ఇల్లు విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దేశదిమ్మరైపోయినటువంటి పరిస్థితి, ప్రియుల పిచ్చివారైపోయినటువంటి పరిస్థితులు మనము వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ప్రియులార, గమనించండి, అధిక విద్యాభ్యాసం మనిషికి ఏం కలిగిస్తుంది అనంటే దుఃఖాన్ని కలిగిస్తుందండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అది దయ్యముల జ్ఞానం అండి. అది దయ్యముల జ్ఞానం అంటాడు. బైబిల్ గ్రంథంలో 2 జ్ఞానాల గురించి మాట్లాడతాడు. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం, రెండవది పరలోకము నుండి వచ్చినటువంటి జ్ఞానం. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము విషయంలో మనుషులు ప్రయాసపడి చివరికి వాళ్ళు ఏమంటారంటే, కొంతమందిని మనం చూస్తాం, దేవుడు లేడు, దెయ్యం లేదంటారు. అంటే వాళ్ళ చదువు ఏ స్థితికి తీసుకెళ్ళిపోయిందంటే సత్యానికి దూరం చేసింది, వాళ్ళని వాస్తవానికి దూరం చేసింది. పైకి మేమేదో జ్ఞానవంతులము అని చెప్పుకుంటూ ఉంటారండి వీళ్ళంతా. కాదండి ప్రియులారా, ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులు, అధిక విద్య, అధిక ప్రియులార శోకము, అధిక జ్ఞానాభ్యాసం అధికమైనటువంటి దుఃఖము కలిగిస్తుంది అని ఒక జ్ఞాని చెబుతున్న మాటలవి. కాబట్టి ప్రియులారా, మనిషి జీవితంలో కొన్ని బాధలను బట్టి దుఃఖం కలిగితే, కొన్ని పరిస్థితులను బట్టి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ జీవిస్తే, మరికొన్నిసార్లు పాపాన్ని బట్టి దుఃఖం వస్తే, మరికొన్ని సమయాలలో అధిక విద్య, అధిక జ్ఞానాభ్యాసము వలన మనిషి దుఃఖములోనికి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఇంకా మరికొన్నిసార్లు దుఃఖం ఎప్పుడొస్తుంది అని అంటే, పిల్లలను బట్టి దుఃఖం కలుగుతుందండి, బిడ్డలను బట్టి దుఃఖం కలుగుతుంది. అందుకే వాక్యములో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని గనుక మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి ప్రియులారా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం కలిగిస్తాడు? దుఃఖం. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము కలిగిస్తాడు అని వ్రాయబడి ఉందండి.
మరొక మాట చూడండి, అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుంటే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటే, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగు చేయును. పిల్లలను బట్టండి, కొన్నిసార్లు పిల్లల పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందండి. బుద్ధిహీనుడైపోతాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి వాడిని గొప్పవాడిని చేయాలనుకుంటారు, కానీ వాడు బుద్ధిహీనుడిగా మారిపోతాడు. ఎవరి మాట వినడు, ఒక రవడీగా తయారైపోతాడు. త్రాగుబోతుగా, దొంగగా, వ్యభిచారిగా, ఇలా అనేక విధాలైనటువంటి రీతిలో బ్రతుకుతూ ఉంటాడండి. అటువంటి బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఆనందించగలరా? కొంతమంది పిల్లలు తమ మాట వినక చెడిపోయి పాడైపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రియులారా, పాడైపోయి తిరుగుతున్న పరిస్థితులలో ఎంతో మంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు. అయ్యో, వాడు పుట్టకపోయినా బాగుండేది, పుట్టినప్పుడు నేను దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వస్తే చక్కగా కూర్చునేవాడు, దేవుని మాటలు వినేవాడు, సండే స్కూల్కి వచ్చేవాడు, పాటలు పాడేవాడు, వాక్యం బాగా చెప్పేవాడు, అప్పచెప్పేవాడు, కంటత వాక్యాలు చక్కగా కంటత పెట్టేవాడు. చాలా చక్కగా ఉన్నటువంటి వీడు యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అలవాట్లకు గురైపోయి పాడైపోయాడు. వాడు ఒక మంచి స్థితిలో ఉండటం చూడాలనుకున్నాను, వాడు ఒక గొప్ప స్థాయిలో ఉండటం మేము చూడాలనుకున్నామని తల్లిదండ్రులు వాపోతూ బాధపడుతూ దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఈ రోజున ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలను బట్టి దుఃఖిస్తున్నారు. బిడ్డల పరిస్థితులు బాగుండక, బిడ్డల యొక్క పరిస్థితులు దారుణమైపోయి వారి జీవితం, వారి బ్రతుకు, వారి మాట, వారి విధానమంతా కూడా చెడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంత కాదండి, దుఃఖముతోనే బ్రతుకుతూ ఉంటారండి. దుఃఖముతోనే బ్రతుకుతూ ఉంటాడు. వారి వేదన ఎవరికీ చెప్పుకోలేరు, కుమిలిపోతూ ఉంటారండి. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, ప్రియులారా, బుద్ధిహీనుడకు కుమారుడు తన తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తాడట. ఈ రోజున బుద్ధిహీనులు ఎంతోమంది తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించేవారు, వేదన కలిగించేవారు. కొన్నిసార్లు బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దుఃఖాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది కనబడతారండి. వారి కాలాన్ని ముగించుకుని బాధలు తొలగిపోయి ఈ బాధ ఎక్కడ భరించు అని చనిపోయినటువంటి వారు ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు వారిని బాగా చదివించి గొప్పవారిని చేస్తే ఆ తల్లిదండ్రులను చూడక వారిని, ప్రియులారా, అనాథాశ్రయాల్లో పడవేస్తూ, వృద్ధాశ్రయంలో పడవేస్తూ, ప్రియులారా, ఇక మాకు ఏ బాధ లేదు అని అనుకొని ఆనందపడుతూ తల్లిదండ్రులను వారు జీవించి ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే, సంపాదిస్తూ ఉండగానే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బయటకు నెట్టివేస్తూ ఉన్నారు. బిడ్డలను బట్టి కొన్నిసార్లు ప్రియులర వేదన దుఃఖం అనేటువంటిది మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, గమనిస్తున్నారండి ప్రియులారా? ఇక ఆ తదుపరి మనము చూడగలిగితే వయస్సును బట్టి కూడా బాధ కలుగుతుందండి. వయస్సు మీద పడిపోయినప్పుడు అండి, పరిస్థితులన్నీ కూడా సహకరించినప్పుడు, తన శరీరము తనకు సహకరించినప్పుడు ప్రియులారా దుఃఖం కలుగుతుందండి. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. వాక్య భాగములో కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనాన్ని మనము చదువుకుందాము. చూడండి, 90వ కీర్తన దేవుని వాక్యములో 10వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే
దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. చాలండి ప్రియులారు, ఇక్కడ వాక్యములో దైవజనుడైనటువంటి మోషే చేస్తున్నటువంటి ప్రార్థన ఈ కీర్తనలో మనము చూడగలిగితే 90వ కీర్తనలో ప్రియులారు మాట్లాడుతున్న మాటలు చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ ఏదైనా అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అవుతాయి. అయినా వాటి వైభవం ఆయాసం, దుఃఖమే. అంతే కదండి. 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయాసం, బాధ, అన్ని నొప్పులు, శరీరం సహకరించదు. ప్రియులారు ఎవరు పిలిచినా పట్టించుకోరు, చూచేవారు ఉండరు. ప్రియులారా వారిని పట్టించుకునేవారు ఉండరు. దాన్ని బట్టి దుఃఖం, ఆయాసము దుఃఖమే. నువ్వెంత ఆయాసపడినా నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. అన్ని రకాలైనటువంటి రోగాలు వెంటాడుతూ ఉంటాయి. శరీరము సహకరించినటువంటి పరిస్థితులు, దుఃఖం. ఈ రీతిగా దుఃఖపడేవారు మనము చూస్తూ ఉంటామండి. అంటే వాక్య భాగములో ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నాను అనంటే, యేసుక్రీస్తు వారు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యములో ఉంది కదా. దుఃఖపడేవారు ఎలా ధన్యులు అని మనం చెప్పుకోవటానికి అసలు దుఃఖము అనేటువంటిది మనిషికి ఎందుకు వస్తుంది, ఏ దుఃఖాన్ని బట్టి దేవుడు ధన్యులు అని అంటున్నాడు అని చెప్పడానికి నేను ఈ విషయాలు చెబుతున్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ వయస్సును బట్టి మన శరీరం మనకు సహకరించినప్పుడు వచ్చేటువంటి ప్రియులారా దుఃఖం, అది వర్ణనాతీతమైనటువంటిది. ఇక తరువాత ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది యొక్క జీవితాల్లో వారు కష్టపడతారు, పని చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కానీ వ్యర్థమైనటువంటి వాటిని ఉపయోగపెట్టి దుఃఖాన్ని, బాధలు, కష్టాలు తెచ్చుకొని వేదన చెందుతూ ఉంటారు. కొంతమంది వారికి వచ్చినటువంటి డబ్బంతా తీసుకెళ్ళిపోతారు. ప్రియులారా బార్ షాపుల్లో త్రాగుబోతులుగా మారిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ పని అదే, కష్టపడటం, త్రాగటం. ఇంటిలో పిల్లలను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, కుటుంబాన్ని గురించిన ఆలోచన ఉండదు. తినటం, ప్రియులారా కష్టపడి తినటం, త్రాగటం, ఇదే వాళ్ళ పని. అప్పుడు కూడా చాలా దుఃఖం కలుగుతుందండి. తనకు దుఃఖమే, కుటుంబానికి దుఃఖమే. అందుకే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనాన్ని వాక్యంలో మనము చూడగలిగితే 29వ వచనం, క్షమించండి 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా. చాలండి ప్రియులు, ఇక్కడ రాయబడుతున్న మాటలు చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం. ఏమండి, చేతులారా తెచ్చుకునే దుఃఖం ఇది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి అంటే ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. అంటే త్రాగుబోతులు. ప్రియులారా, ఈ త్రాగుబోతులు ఇక జీవితాల్లో ఇక ఎప్పుడు చూసినా జీవితం అంతా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఈ త్రాగుడుతోనే ఉంటది. వాళ్ళకి ఎవరిని పట్టించుకోరు, ఎవరు చెప్పినా వినరు, ఎవరి మాటకు వారు లోబడరు. దేవునికి కూడా భయపడరండి వీళ్ళు, దేవునికి కూడా భయపడరు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అనంటే, కుటుంబం అంతా దుఃఖములో ఉండిపోద్ది. పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి, పిల్లలు ప్రియులారా మంచిగా బ్రతకలేని పరిస్థితి, డబ్బు సంపాదించి కూడా పిల్లలు దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉండటం, భోజనము లేక వారి యొక్క బ్రతుకులన్నీ కూడా ఉపవాసాలతో గడపటం. నేను ఎన్నో కుటుంబాలను చూశానండి. కారణం ఏంటంటే, డబ్బు సంపాదిస్తున్నాడు,
కుటుంబంలో యజమాని. కానీ దానిని మాత్రము కుటుంబానికి ఏమాత్రము కాకుండా తన యొక్క జీవితములో త్రాగటానికి, దానివల్ల దుఃఖం, వేదన. ప్రియులారా, మానవ జీవితములో ఈ రీతిగా చేతులారా తెచ్చుకునేటువంటి విధానములో దుఃఖం ఉంటుందండి. ఇదొక రకమైన దుఃఖం. అంటే పరిస్థితులు మనమే ప్రతికూలంగా మార్చుకొని చేతులారా మనము దుఃఖపడటం అండి. ఈ రీతిగా మనిషి దుఃఖం. తరువాత మరణించినప్పుడు మరణాన్ని బట్టి కూడా దుఃఖపడతాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మరణించినప్పుడు, మన ఇంటిలో ప్రియులారా ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు ప్రియులారా దుఃఖం అనేటువంటిది వస్తుంది. గమనించండి, వాక్య భాగములో ప్రియులారా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క సంగతి నేను మీకు తెలియచేస్తాను. యాకోబు గారు చనిపోయినప్పుడు ప్రియులారా వాళ్ళు ఎన్ని దినాలు ఏడ్చారో ఒకసారి చూడండి. 50వ అధ్యాయము ఆదికాండము 50వ అధ్యాయము ప్రియులారా వాక్యములో నుండి 30 దేవుని వాక్యములు మొదటి నుండి చదువుకుందాం, 3వ వచనం వరకు. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయనను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఎన్ని రోజులు ఏడ్చారట ప్రియులారా? 70 రోజులండి. ఎవరండి ఏడ్చింది? ఐగుప్తీయులండి. ప్రియులారా, ఐగుప్తీయులకి యాకోబు గారు ఏమైనా బంధువా? కాదు, బంధువు కాదండి. యోసేపును బట్టి మాత్రమే యాకోబు గారు ఐగుప్తీయులకు తెలుసు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో యాకోబు జీవించినటువంటి జీవితం, యాకోబు యొక్క ప్రవర్తన ప్రియులారా ఐగుప్తీయులందరినీ కూడా ఆకర్షించింది. యాకోబు యొక్క జీవితం ఒక మంచి సాక్ష్యముగా నిలిచింది అక్కడ ఐగుప్తు దేశంలో. యోసేపు యొక్క కుటుంబం, తన అన్నదమ్ములు, ప్రియులారా ఆ తండ్రి యొక్క విధానం ఐగుప్తీయులందరికీ నచ్చిందండి. అందుకే యాకోబు గారు చనిపోయినప్పుడు ఐగుప్తీయులు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 70 రోజులు ఏడ్చారంటే అది సామాన్యమైనటువంటి విషయమేనండి. ఏవండి, ఒకవేళ ఎంత ప్రేమ ఉన్నా మన గ్రామంలోనే మనకు ఒక మంచి పేరు ఉంది అనుకోండి, మనం మరణించామనుకోండి, గ్రామస్తులు వస్తారు, అయ్యో ఒక మంచి వ్యక్తి ఇలా చనిపోయాడా అని బాధపడతారు, ఏడుస్తారు, వెళ్ళిపోతారు. ఆ కాసేపు ఇక సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు పట్టించుకోరు. కానీ ఇదిగో ఐగుప్తీయులు ప్రియులారా యాకోబు కొరకు 70 రోజులు ఏడ్చారు అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రియులారా మరి ఆ ప్రేమానురాగాలు వారిలో ఉన్నాయో ఆ విధానములో ఎలాగూ యాకోబు గారు అక్కడ ఐగుప్తీయుల మధ్యలో జీవించాడో మనకు చక్కగా అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏడ్చిన ఏడ్పు చూడండి. అంటే ఒక వ్యక్తి మనకు ప్రియులారా ఎంతగానో మాదిరికరముగా ఉన్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి మరణించినప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాం ప్రియులారా. ఇది ఒక రకమైన ఏడుపు. ఏవండి, బాధను బట్టి వచ్చే ఏడుపు ఒకటైతే ప్రియులారా, బాధలను బట్టి వచ్చే దుఃఖం, తర్వాత పాపాన్ని బట్టి వచ్చే దుఃఖం, తర్వాత ప్రియులారా విస్తారమైనటువంటి జ్ఞానం చెయ్యాలి అని, విద్యాభ్యాసం సంపాదించాలని దాన్ని బట్టి వచ్చేటువంటి దుఃఖం ఒక విధానం. అలాగే వయసు ప్రియుల మీద పడినప్పుడు, శరీరము సహకరించినప్పుడు, ఎవరూ మనల్ని పట్టించుకోనప్పుడు వచ్చేటువంటి దుఃఖం ప్రియులారా మరొకటైతే, పిల్లలు పాడైపోయి తల్లిదండ్రుల మాట వినక జీవిస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి దుఃఖము ఒకటైతే, ప్రియులారా
జీవితంలో కుటుంబాన్ని పట్టించుకోక అనేక విధాలుగా కుటుంబ యజమాని అనేక విధాలుగా తన జీవితాన్ని ప్రియులర పాడు చేసుకున్నప్పుడు, కుటుంబంలో త్రాగి కుమారుడైనా ప్రియులర భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా త్రాగుడు అనేటువంటి దానికి అలవాటు పడిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉండేది దుఃఖమే కదా, దాన్ని బట్టి వచ్చేటువంటి దుఃఖం. అలాగే ఒక మంచి వ్యక్తి మరణించినప్పుడు ప్రియులారా, మనకు కావలసినటువంటి వ్యక్తి, అవసరమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు వచ్చేటువంటి దుఃఖము మరొక విధానం. అయితే ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు నేను తెలియచేయాలండి. కొన్నిసార్లు ప్రియులారా, దొంగ ఏడుపులు కూడా ఉంటాయండి. దొంగ ఏడుపులు కూడా ఉంటాయా అంటే ఉంటాయండి. ఒకసారి చూపిస్తాను, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి 16వ వచనాన్ని చదువుకుందాం. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు. ప్రియులారా, ఇక్కడ మనకి తెలిసినటువంటి విషయమే ఇది. సౌలు దావీదును తరుముతూ దావీదును చంపాలి అనేటువంటి ఆలోచనతో వెళుతూ ఉన్నాడు. ఒక రోజున జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, దావీదుకు బాగా చిక్కాడండి. దావీదు ఉన్నటువంటి గుహలోనే ఈయన ప్రియులారా శంఖానివర్తికి వెళ్ళాడు అనేటువంటి విషయం అక్కడ మనకు తెలియపరచబడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియులారా దావీదు ఆ లోపల ఉన్నాడు. సౌలును చూచాడు. ఇంతవరకు నన్ను చంపటానికి నన్ను వెంటాడుతున్నవాడు ఇతడే కదా అని చంపేయాలి, కానీ చంపేయలేదండి. చంపేయకుండా అతని వస్త్రపు చెంగును కోసి అతడు వెళ్ళిపోయి ప్రియులారా దూరంగా వెళ్ళిపోయి సౌలును పిలుస్తున్నాడు. సౌలా నాయనా, ఇదిగో దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినప్పటికీ కూడా నేను మాత్రము నిన్ను చంపటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నీ మీద నాకు ద్వేషం లేదు. నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి, నిన్ను నేనెలా చంపుతాను? నా సేవకులు ఆల్రెడీ నిన్ను చంపటానికి ప్లాన్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళే చంపటానికి వాళ్ళు అవకాశం ఇవ్వమని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. నువ్వు నన్ను ఎందుకు చంపాలని నన్ను వెంటాడుతున్నావు? నీవు నా చేతికి దగ్గరగా వచ్చావు, అయినప్పటికీ కూడా నేను నీ వస్త్రపు చెంగు కోశానే తప్ప అది కూడా రుజువుగా నిన్ను చంపాలనే ఉద్దేశం కాదని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి సౌలండి ఏం చేస్తున్నాడట? సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదే అని బిగ్గరగా ఏడుస్తున్నాడు. చూడండి, బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఏమంటే ఇక్కడ తెలిసింది కదా, నిజంగా వాస్తవానికి దావీదు నా మీద ఎటువంటి పగ లేదు, కాబట్టి దావీదు నన్ను చంపాలని అనుకోవట్లేదు. నిజంగా దావీదు చంపాలనుకుంటే నేనెంత 6 మూరల జానుడు గొల్యాతుని ఒక రాయితో చంపేశాడు. నన్ను చంపటం ఎంత? దావీదు పక్షంగా దేవుడు తోడుగా ఉన్నాడు, కాబట్టి అతడు నన్ను చంపటం పెద్ద విషయం కాదు అని ప్రియులారా తను అనుకొని నిజంగా ప్రియులారా తన్ను తాను తగ్గించుకోవాలి. దావీదును చంపటానికి దేవుడు అప్పగించిన పని వదిలేసి దావీదును చంపటానికి అతడు వెళుతున్నాడు. సరే, ఇప్పుడు దావీదు చేతికి దొరికాడు.
దావీదు చంపలేదు. ఇప్పటికైనా సరే దావీదు యొక్క ఎంత మంచి మనసు, నాకంటే నీవే నీతిపరుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు. దావీదా నాయన, ఈ పలుకు నీదేనా? దేవుడు నన్ను నీ చేతికి అప్పగించిన, నువ్వు నన్ను చంపలేదు కదా అని ఏడుస్తున్నాడు. బాగానే ఉంది. అన్నీ తెలిసినటువంటి సౌలు మరి ఏడ్చాడు కదా, నాకంటే నీతిపరుడు నువ్వే అన్నాడు కదా, నన్ను దేవుడు నీ చేతికి అప్పగించి నన్ను చంపలేదను అన్నాడు కదా, మరి అటువంటిప్పుడు వదిలేసేయచ్చు కదా దావీదును. ఆయన విడిచిపెట్టలేదండి. మళ్ళీ దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి 26వ అధ్యాయంలోకి వస్తే, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చూస్తే, అంతట జీఫీలు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యోషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. ఏమండి, వాక్యం వింటున్న ప్రియులారా, మనం చూసాం బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయములో, ఆ సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో ఏడ్చినటువంటి సౌలు మరి దావీదును వెతకటం విడిచిపెట్టొచ్చు కదా. దావీదును చంపటానికి ఆలోచన లేకుండా, నాకు నిజంగా మేలు చేశాడు, నీవు నీతిపరుడువు అని చెప్పేసి దావీదును అన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు వెతుకుతున్నాడు? అక్కడ ఏడ్చాడు కదా, నువ్వు గొప్పోడు అయ్యా, నువ్వు మంచోడు అయ్యా అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెతుకుతున్నాడు? అదేనండి, దొంగేడుపులండి ఇవన్నీ. కొంతమంది జీవితాల్లో ఎటువంటివే ఉంటాయి, గమనిస్తున్నారా? కొంతమంది దుఃఖం రాకపోయినా దుఃఖం వచ్చినట్లుగా నటిస్తారు. నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉందండి, ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రార్థన ముగించేంత వరకు నిజంగా ఆమె ఎంత కన్నీళ్లు కారుస్తుందో అనిపిస్తుందండి. కానీ ఒక్క చుక్క కంటి వెంట నీళ్లు రాదండి. నిజంగా ఆమె చేసే విధానం చూస్తుంటే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా ఎలా వస్తుంది ఇంత కన్నీరు? ప్రారంభము నుండి ఆమెననేంత వరకు కూడా ఆమెకి ఎలా వస్తుందా కన్నీరు అనిపించేది. కానీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఒక్క చుక్క ఉండేది కాదు ముఖాన నీరు. అంటే ప్రియులారా, కొంతమంది ఇటువంటి ఏడుపులు ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. ఎందుకంత నటన? కాబట్టి నటించేటువంటి దుఃఖం కూడా ప్రియులారా, ఏడుపులు కూడా ఒకటే అండి. ఇక విచిత్రమైనటువంటి ఏడుపు ప్రియులారా చూపిస్తారు చూడండి బైబిల్ గ్రంథంలో. విచిత్రమైనటువంటి ఏడుపు. ఇది ఎంత విచిత్రం అంటే నిజమా అని అనిపిస్తుందండి. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఉంటారు చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి ప్రియులారా మనం కొన్ని మాటలు చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండము ప్రియులారా 11వ అధ్యాయము 4వ వచనము నుండి చదివితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఏమండి, గమనిస్తున్నారా? మాంసం కొరకు ఏడుస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ప్రియులారా గమనిస్తున్నారా? కింద చూడండి 5వ వచనంలో ఏమంటారంటే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇవా జ్ఞాపకానికి రావాల్సింది. కొంతమందికి ఇవే ఎప్పుడు చూసినా. ఏమండి, మాంసం కొరకు ఏడుస్తున్నారండి వీళ్ళు, మాంసం లేదని. అసలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీళ్ళకి సరైన తిండి లేక వెట్టి చాకిరి చేస్తూ బాధ అనుభవిస్తూ ఏడ్చారే వీళ్ళు. అటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చి నిజంగా దేవుడు ఏ పని లేకుండా వీరి ప్రయాణములు కావలసినటువంటి ఆహారాన్ని పెడుతూ, అసలు తిండి పెడుతూ, వీళ్ళ ప్రయాణం అంతటిలో ఏ కొదువ లేకుండా సమృద్ధిగా
వీళ్ళకి సమస్తాన్ని ఉచితంగా ఇస్తూ ఉంటే వీళ్ళు అంటున్నారు, మాకు మాంసం ఎవరు పెడతారు అని ఏడుస్తున్నారు వీళ్ళు. అబ్బా, మాంసం కొరకు ఏడుస్తున్నారా? ఉంటారండి మాంసం కొరకు ఏడ్చేవాళ్ళు. మాంసం తీసుకురాలేదని అలిగేవాళ్ళు ఉంటారు, మాంసం తీసుకురావలేదని ఏడ్చేవాళ్ళు ఉంటారు, మాంసం తీసుకురాలేదు వాళ్ళని చెప్పేసి అన్నం మానేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఉంటారండి ఇటువంటి వాళ్ళు. తిండి చూడండి, వీళ్ళ జీవితంలోనట నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రము 2 పాయలు చేశాడు, మారాను మధురంగా మార్చాడు, అక్కడ నీళ్లను బండ నుండి నీళ్లు తెప్పించాడు, వీళ్ళకి కావలిస్తే ప్రియులారా మన్నా కురిపించాడు, నిజంగా వీళ్ళకి పూరేళ్లు కురిపించాడు. నిజంగా ఎంతగా దేవుడు ప్రియులారా వీళ్ళని ఆదుకున్నాడు అని అంటే చెప్పటానికి వీల్లేదు. అంత విధానంలో దేవుడు చూస్తుంటే, ప్రభువా నిజంగా మేము ఇప్పటి వరకు వెట్టి చాకిరితో బాధపడ్డాం, ఇప్పుడు ఏం చాకిరి లేదయ్యా, ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉండగా మాకు కావలసిన అంత ఆహారం ఈ లక్షలాది మంది ప్రజలకు మీరు ఉచితంగా ఇస్తున్నారు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తున్నారు, ప్రభువా మా జీవితాల్లో మీ కాపుదలనిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఎటువంటి బలహీనతలు కొనసాగిస్తున్నారు, ఇది చాలయ్య మా జీవితానికి అనుకుని సంతోషపడవలసిన వీళ్ళు ఏమని ఏడుస్తున్నారట? మాకు మాంసం ఎవరు పెడతారు? ఏమండి, కూరగాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు, ఏమండి ప్రియులర్ చేపలు ఐగుప్తు దేశంలో అన్నట్ట అవి జ్ఞాపకం వస్తున్నాయట వీళ్ళకి. అవి ఏమండి ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇవి జ్ఞాపకానికి లేవు, ఇది జ్ఞాపకం వస్తుందట. ఏది? తిండి. దీన్ని బట్టి దుఃఖపడే వాళ్ళు ఉంటారు, తిండిని బట్టి దుఃఖపడేవాళ్ళు. కొంతమందికి ఇదే ప్రియులారా, ఇవే జ్ఞాపకం, ఇవే జీవితం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతారు. గమనిస్తున్నారా? కాబట్టి ప్రియులారా, ఈ దినమున వాక్యం వింటున్నటువంటి మనము గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఈ విషయాలలో మానవుని జీవితానికి దుఃఖము కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనిషి జీవితానికి దుఃఖం కలుగుతుంది. బాధలు ప్రియులారా మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి, పాపం మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రియులారా వారి యొక్క జీవితములో విస్తారమైన జ్ఞానం, విద్యాభ్యాసం ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏమండి, వయస్సును బట్టి వచ్చే పరిస్థితులు దుఃఖాన్ని కలిగిస్తాయి. బిడ్డలు సరైన పరిస్థితులు లేనప్పుడు కుటుంబంలో బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు. ప్రియులారా ఒక మంచి వ్యక్తి, మాదిరికరమైన వ్యక్తి, ప్రియులారా జీవితాన్ని చక్కగా నడిపించేటువంటి వ్యక్తి, కుటుంబాన్ని మంచిగా చూసుకునే వ్యక్తి మరణిస్తే ప్రియులార దుఃఖము కలుగుతుంది. మరి పైకి దుఃఖపడి లోపల మరొకటి పెట్టుకుని ప్రియులార దొంగలు కూడా ఉంటారు. తిండి కోసం ఏడ్చి ప్రియులార జీవితాలని దేవుని నుండి దూరం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారిని బట్టి కాదండి ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఏడుపులు కాదు, అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, వాటిని బట్టి కాదు. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ ఆత్మ సంబంధమైన మాటలే. 5వ అధ్యాయములో ఆయన నోరు తెరచి మాట్లాడసాగినవనంటే గొప్ప సంగతులు చెప్పబోతున్నాడని మనం ముందే చెప్పుకున్నాం. ఆ గొప్ప సంగతులు ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధముగా దుఃఖపడటం, ఆ రీతిగా దుఃఖపడితే ఆయన ఓదారుస్తారు అని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం మనకి ఒకనాడు ఓదార్పు కలిగిస్తుంది అని మనము నమ్మాలి. అది ఎలాగుంటుందో ప్రియులారా మరొక రోజు మనం చెప్పుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితాలలో ప్రియులారా వేటిని బట్టి మన దుఃఖముందో ఒకసారి తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని బట్టి కాక ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము ఒకనాడు మనకు ఓదార్పు కలిగిస్తుందని ఎరిగి ఆ ఓదార్పు కోసం మన జీవితాలను ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖమును కలిగిన వారమై, భారము బాధ్యత కలిగిన వారమై ప్రభు కొరకు బ్రతకటానికి మనం ఇష్టపడదాం. ఇక ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము ఏ రీతిగా కలుగుతుందో, ఏ రీతిగా వస్తుందో ప్రియులారా దానివల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటో, ఎలా ఓదార్చబడతామనే విషయాలు మనం వచ్చే పాఠంలో నేర్చుకుందాం. తలల వంచండి, ప్రభు
ఈ మాటలు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి రీతిలో పెంచటానికి అవకాశము కలిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యములో నుండి మేము కొన్ని విషయాలు మత్తయి సువార్తలో ధన్యతలను గూర్చి ప్రభువా నేర్చుకుని, మా బ్రతుకునందు మేము ఏ దుఃఖముతో ఈ లోకములో బ్రతకాలో మేము నేర్చుకోవటానికి సహాయము చేస్తున్నారు. అందుకై వందనాలు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పినటువంటి ఆ మాటల్లోని పరమార్థం ఏంటో మేము ఎరిగిన వారమై మీలో బ్రతకటానికి తగినటువంటి రీతిలో మేము జీవించటానికి సహాయము చేయమని, మీరిచ్చేటువంటి ఆ ఓదార్పు మా బ్రతుకునందు మేము కలిగి బ్రతకటానికి కృపచూపమని ప్రార్థన చేస్తూ, మీ చేతులకు అప్పగించుకుంటూ, వింటున్న ప్రతి వారిని మీ సన్నిధానములో జ్ఞాపకం చేసుకొని దీవించి, లోక సంబంధమైనటువంటి దుఃఖము కాక ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖముతో మేము బ్రతకటానికి సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.